నేలపై నిండు చంద్రుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అల్లా పేరుతో ప్రారంభం. 1. శుభోదయం. మక్కా ఒక పురాతన నగరం. అది విశాలమైన అరేబియా ఎడారి ప్రాంతంలో ఉంది. మక్కాలోని ఒక పవిత్ర స్థలం పేరు కాబా. ప్రవక్త పితామహుడు ఇబ్రాహీం కాలం నుంచే ఈ స్థలానికి ఎంతో విశిష్టత ఉండేది. బహుశా అంతకుముందు నుంచే కావచ్చు. అంటే మొట్టమొదటి మానవుడు ఆదం కాలం నుంచే. దైవదూతలు జిబ్రాయిల్ స్వర్గం నుంచి తెచ్చిన ఒక పాలరాతిని ప్రవక్త ఇబ్రాహీంకు బహుకరించినట్లు చెప్పుకుంటారు. మనుషులు చేస్తున్న పాపాలను దహిస్తూ ఆ రాయి తన కాంతిని పోగొట్టుకొని నల్లగా మారిపోయింది. ఇప్పుడు అది నల్లరాయి హజరత్ అస్వద్గా పిలువబడుతుంది. ఆ రాయి ఇప్పటికీ కాబా గృహంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా చాలా ముస్లింలు సంవత్సరానికి ఒక్కసారి హజ్ యాత్ర సందర్భంగా పుణ్యస్థలాన్ని సందర్శించుకుంటారు. నేటికి దాదాపు 1500 ఏండ్ల క్రితమే అదే మక్కా నగరంలో అబ్దుల్ ముతలిబ్ అనే ఒక వృద్ధుడు ఉండేవాడు. ప్రముఖ అరబు తెగకు కురైషీకు నాయకుడు అయిన అబ్దుల్ ముతలిబ్ కాలంలోనే ఎన్నో రకాల వస్తువు కాబా గృహంలో దర్శనమిచ్చేవి. ఎర్రమట్టితో మక్కా నగరం నేడు తయారు చేసిన వింత వింత విగ్రహాలు ఉండేవి. దేవతల రూపాలు మానవుడి ఆకృతాల్లో విగ్రహాలుగా మలచబడి ఉండేవి. హుబల్, లాత్, ఉజ్ అనే మాయా విగ్రహాలు ఉండేవి. మనిషిని ధనవంతులను చేసే శక్తి, జబ్బుని నయం చేసే శక్తి, సంతానం కలిగించే శక్తి, రాజకుమారులను చేసే శక్తి, ఇంకా ఎన్నెన్నో శక్తులు ఆ విగ్రహాలకు ఉన్నాయని ప్రజలు అనుకునేవారు. అక్కడి నుంచి యాత్రికులందరూ శక్తి సంపన్నుడైన నిజదేవుణ్ణి మర్చిపోయారు. విగ్రహారాధనకు చేసేవాళ్లుగా మిగిలిపోయారు. తమ నమ్మకాన్ని, భక్తిని మనిషి చెక్కిన శిల్పాల మీదనే ఉంచారు. మనిషిని సృష్టించిన దేవుడికి అంకితం చేయవలసిన ఆరాధనని వాళ్ళు విగ్రహాల మీద ఉంచారు. విచిత్రంగా ఉన్న ఈ శిల్పాలని మంత్రోచ్చరణలతో వింత వింతగా నియములతో పూజించేవారు. బలులు ఇచ్చేవారు. సాయంత్రంలో కాబా ముందు మోకాళ్ళ నేలకు అంచి మడమలపై కూర్చునేవాళ్ళు. తాగేవాళ్ళు, జూదం ఆడేవాళ్ళు. గాలిలో బాణాలు విసిరి వాటి ఎడమ కదలికల ఆధారంగా అదృష్ట ఫలాలు తెలిసేవారు. ఈ కథలు చెప్పేవాళ్ళు దగ్గర గుమిగూడి ఆతృతంగా వినేవాళ్ళు.